లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఈ నెల 17న నకరేకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే వేముల వీరేశం. అంబేద్కర్ విగ్రహం కాడ కాదు, దళితులంతా వచ్చి నీ ఇంటిని నువ్వు ఈ లబ్ధిదారులను ఓట్ల కోసం సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులు నీ ఇంటికాడ వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఆడుతున్నటువంటి డ్రామా గేమ్ తప్ప ఇంకోట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి గజ్వేల్ నియోజకవర్గంలో అవి పంచలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నీ ఫామ్ హౌస్ గేట్ కాడ రోజు ధర్నాలు జరుగుతున్నటువంటి విషయం సమాజం మొత్తం గమనిస్తాం. దాన్ని మసిముసి మారేడికాయ చేయడం కోసం ఇదొక కొత్త డ్రామాను, కొత్త స్టంట్ను ప్లే చేస్తుండ్రు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు ఎన్ని స్టంట్లు ప్లే చేసినా ప్రజలు విశ్వసించి నమ్మేటువంటి ఒక పరిస్థితుల్లో లేరు అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి సత్యం. రానున్నటువంటి రోజుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఖతమైపోయేటువంటి ఒక పరిస్థితి ఇప్పటికే ఖతమైపోతుంది. పార్లమెంట్ తర్వాత బీఆర్ఎస్ను అందరూ మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. అన్ని రంగాల్ని కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి. కార్పొరేట్ సెక్టార్లకే పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ మిగిలిపోయింది. కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి దేశంలో ఉండే ప్రజలు భావిస్తారు.